ఆయన పేరుకే సీఎం కొడుకు. ఆయన జీవితం అంతా ముళ్ళపాన్పనే చెప్పుకోవచ్చు. ఫ్యాక్షనిస్ట్ అని ముద్రేశారు, రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు. రాజకీయాలు వారసత్వంగా వచ్చిన సీఎం పదవి మాత్రం అంత ఈజీగా రాలేదని. ఒంటరి జీవితం, జైలు బ్రతుకు అన్ని ఒకసారే వచ్చి కుదిపేసిన తట్టుకొని నెగ్గి నిలబడ్డాడు. రాజకీయాల్లోనే కాదు, బిజినెస్ లో కూడా ఆయనకంటూ ఒక సెపరేట్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నారు. జైలు ఖైదీ అన్నారు. జైలు ఖైదీ రేంజ్ నుంచి ఒక స్టేట్ సీఎం గా ఎదిగాడు. ఆయనే ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అలియాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. కంప్లీట్ వీడియోలో జగన్ గారి పొలిటికల్ లైఫ్ గురించి డీటెయిల్డ్ గా పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. ఒక వీడియోలో జగన్ గారి పొలిటికల్ లైఫ్ గురించి డిస్కస్ చేయడం కొంచెం కష్టమే, కానీ మెయిన్ ఈవెంట్స్ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అది 2009. అప్పుడే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పార్లమెంటరీ అలాగే అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. చరిత్రలో కలిసిపోతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ పవర్ లోకి తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే సంవత్సరం వైఎస్ఆర్ గారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3 నెలల వ్యవధిలోనే ఆయన ఒక మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో మరణించిన సంగతి మన అందరికీ బాగా తెలిసిందే. ఇక్కడ ఆయన చనిపోయిన తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీలోను అలాగే ఆంధ్ర ప్రజల్లోనూ రేజ్ అయిన క్వశ్చన్ ఒకటే, నెక్స్ట్ సీఎం ఎవరు? చాలా మంది ఏమనుకున్నారు, జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆ పదవికి రోసయ్య గారిని ఫిక్స్ చేసింది. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి. అయితే రోసయ్య గారు 14 నెలలు పనిచేసి కొన్ని పొలిటికల్ ప్రెజర్స్ లోబడి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు కూడా అందరి మైండ్లోనూ సేమ్ క్వశ్చన్, నెక్స్ట్ సీఎం ఎవరు? మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించలేదు, ఆయనకు అనుభవం తక్కువ అని పక్కన పెట్టారు అనుకున్నారు. రెండోసారి కూడా అలాగే చేశారు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనే కాన్సెప్ట్ తో ప్రజలకు బాగా దగ్గరైనప్పటికీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం క్యాండిడేట్ గా కన్సిడర్ చేయలేదు. ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఈ నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది, ఇంకా కాంగ్రెస్ పార్టీలో తనకి రాజకీయంగా భవిష్యత్తు లేదు అని. అప్పుడే వైఎస్ విజయమ్మ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేయడమే కాకుండా వాళ్ళకున్న పదవులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే అలాగే ఎంపీ పదవులు కూడా రాజీనామా చేశారు. ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్లో పుట్టిందే వైఎస్ఆర్సీపీ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. 2011 బైపోల్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయమ్మ గారు ఇద్దరు కూడా పోటీ చేశారు. వీళ్ళిద్దరికీ ఆపోజిట్గా కాంగ్రెస్ నుంచి అలాగే టీడీపీ నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళు నిలబెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయం గారు ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఎంత ఫాలోయింగ్ ఉందనేది అందరికీ తెలిసొచ్చింది, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ హైకమాండ్కి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. పార్టీ అలా గ్రో అవుతుంది అనే టైంలోనే ఆయన మీద కొన్ని ఎకనామిక్ ఒఫెన్సెస్ కేసులు వచ్చాయి. అలానే ఆయనకున్న సాక్షి దినపత్రిక అలాగే సాక్షి టీవీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఇదే టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు జీవితం గడపవలసిన పరిస్థితులు కూడా వచ్చాయి. కొంతమంది విమర్శించారు, ఎలా అంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం వల్లే కుట్ర సాధింపు చర్యలుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అని కొంతమంది విమర్శించారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్రజలకు ఇంకా బాగా దగ్గరయ్యారు. ఇదే టైంలోనే అందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న 2014 ఎలక్షన్లు రానే వచ్చాయి. ఈ 2014 ఎలక్షన్లకి అప్పుడే పుట్టిన జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి వచ్చాయి. అలానే ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేశారు. ఈ 2014 ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా వచ్చాయంటే టీడీపీకి 102, అలాగే వైసీపీకి 67, అలాగే బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. ఈ 2014 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి 67 సీట్లు వచ్చి ఆయన ఓడిపోవడం జరిగినప్పటికీ కూడా ఈ 67 సీట్లు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక పక్క సెంట్రల్లో పెద్ద పార్టీ అయిన బీజేపీ, ఇంకొక పక్క స్టేట్లో పెద్ద పార్టీ అయిన టీడీపీ, అలానే ఇంకొక పక్క సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో అయిన పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయిన జనసేన, ఈ 3 పార్టీల్ని తట్టుకొని నెగ్గి 67 సీట్లు సాధించడం అనేది చిన్న విషయం అయితే కాదు. అలానే ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సిబిఐ కేసులు, నేర ఆరోపణలు ఇలాంటివన్నీ తట్టుకొని నెగ్గి 67 సీట్లు సాధించడం అనేది గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే 2014 ఎలక్షన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో మెయిన్ గా హైలైట్ చేసింది వెల్ఫేర్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ లోన్స్, హెల్త్ అలాగే ఎడ్యుకేషన్, దీని మీదే ఆయన మేనిఫెస్టో అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇది కూడా ఒక రీజన్గా కొంతమంది విమర్శకులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ ఆయన ప్రతిపక్షానికి అంకితం అయినప్పటికీ కూడా ఈ సిబిఐ కేసులు అనేవి ఆయన వెంటాడుతూనే వచ్చాయి. అసెంబ్లీలో కూడా టీడీపీ నాయకులు ఆయన్ని పదే దారుణంగా విమర్శించేవాళ్ళు. ఇలాంటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు
గ్రౌండ్ రియాలిటీస్లో ఉన్న పాలిటిక్స్ని బాగా అర్థం చేసుకున్నారు. సో 2017 నుంచే ఆయన 2019 ఎలక్షన్లకి సిద్ధమయ్యారు. ఫీల్డ్ వర్క్ అనేది 2017లోనే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆ ఫీల్డ్ వర్క్ ఎలా ఉండేదంటే ఎక్కడైతే ఈ కూటమి ఎఫెక్ట్ అనేది బాగా ఎక్కువగా ఉందో అక్కడ ప్రాబ్లమ్స్ రైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే కరప్షన్ లాంటి ఎలిగేషన్స్ కూడా చేసేవాళ్ళు. అమరావతి రైతుల విషయంలో కావచ్చు ఆయన చాలా గట్టిగా నిలబడ్డారని చెప్పుకోవచ్చు. ఇంకొక పక్క ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ విడిపోవడంతో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎలక్షన్లకి బాగా హెల్ప్ అయ్యాయి. ఇక్కడ మళ్ళీ 2019 ఎలక్షన్లు వచ్చే టైంకి టీడీపీ ఫస్ట్ టైం సింగిల్గా పోటీ చేసింది. ఇంకొక పక్క జనసేన, సిపిఐ, సిపిఎం కలిసి వచ్చాయి. బీజేపీ కూడా సింగిల్గా పోటీ చేసింది. అలానే ఇంకొక పక్క వైఎస్ఆర్సీపీ కూడా సింగిల్గా వచ్చింది. అయితే 2019 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే టైంకి 2014లో అంతా మెజారిటీ వచ్చిన టీడీపీకి 2019లో కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అలాగే జనసేన 1 సీటుకు మాత్రమే అంకితమైంది. 2014లో 67 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2019కు వచ్చేసరికి 151 సీట్లు సాధించి ఒక చరిత్ర సృష్టించారు. 2019 జగన్ గారి మేనిఫెస్టో కూడా 2014లోనే వెల్ఫేర్ బేస్డ్ అయినప్పటికీ కూడా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఏపీలో ఆయన పవర్లోకి వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, జేవీడి లాంటివి. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఈ కరోనా వైరస్ కూడా వచ్చింది. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా పనిచేసిందని మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ పార్టీ నాయకులు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మొత్తం రూలింగ్లో మనం చూసుకుంటే కేవలం వెల్ఫేర్ బేస్ అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు రూల్ చేశారు. డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టేశారు కంప్లీట్గా. అలానే ఈ రెవెంజ్ బేస్డ్ పాలిటిక్స్ కూడా 2000 నుంచి 2024 టర్మ్లో చాలా ఎక్కువ జరిగాయి. అలానే ఈ 3 క్యాపిటల్స్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడం, అది కూడా చాలా నెగిటివ్ ఎఫెక్ట్ పడింది వైసీపీ పార్టీ మీద. అలాగే రేషన్ హోమ్ డెలివరీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అది కూడా ఫెయిల్ అయింది. అలాగే న్యూ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు, దానికైతే చాలా మంది రైతులు భయపడ్డారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం బిగ్గెస్ట్ మిస్టేక్ ఇంకోటి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, అలాగే కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకుల్ని ఈ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మినిస్టర్లు దారుణంగా వ్యక్తిగతంగా విమర్శించేవాళ్ళు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో వైసీపీ పార్టీకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏర్పడింది. ఆ టర్మ్లోనే ఈ మైనింగ్ మాఫియా, అలాగే ఇసుక మాఫియా దోపిడీలు కూడా బీభత్సంగా జరిగాయి. ఇవన్నీ కాకుండా ఇంకోటి మనం ఇక్కడ డిస్కస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డబ్బులు పంచితే చాలు జనాలు ఓట్లేసేస్తారు అనే మైండ్ సెట్తో ఈ డెవలప్మెంట్ అనే దాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఇంకొక పక్క టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం, మెయిన్గా 2023లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఒక పెద్ద మిస్టేక్గా మనం భావించవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళడానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మధ్యలోనే ఆపేయడం, ఇలాంటివన్నీ కూడా చూసి జనాలకి వైసీపీ పార్టీ మీద, నాయకుల మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది బాగా ఎక్కువైంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఏదైతే ఉందో అది కేవలం ఎలక్షన్లకి కొన్ని నెలల ముందే రేస్ చేయడం, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో దాన్ని తట్టుకోలేకపోయారు. కావాలనే కక్ష సాధింపు చర్యలకి జగన్మోహన్ రెడ్డి గారు దిగుతున్నారు అని విమర్శించారు. సో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ఈ జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా ఒక అలయన్స్ ఫామ్ అయ్యడం జరిగింది. ఇండైరెక్ట్గా ఇలా ముగ్గురిని జగన్మోహన్ రెడ్డి గారే కలిపారు. ఈ అలయన్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద సవాలుగా మారిపోయింది. మనం 2014లో ఆల్రెడీ చూసాం వీళ్ళు ముగ్గురు కలిసి వస్తే రిజల్ట్ ఎలా వచ్చిందని. సో ఈ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఊహించి ఉండొచ్చు ఖచ్చితంగా మళ్ళీ అదే రిపీట్ అవుద్దని. అయితే ఇక్కడ ప్రజలు అలాగే నాయకులు అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 2024 పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చే వైఎస్ఆర్సీపీ ఒక్కటి సింగిల్గా పోటీ చేసింది. ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే టైంకి టీడీపీకి 135, జనసేనకి 21 సీట్లకు గాను 21 సీట్లు సాధించారు. అలాగే ఈ బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. ఇక్కడ వైసీపీకి మాత్రం కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 2019 ఎలక్షన్లో 151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లకి 11 సీట్లకు మాత్రమే పడిపోయారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి రీజన్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అలానే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో మనం పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డెవలప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇండియాలో ఈ అన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే ఈ ఇన్క్లూజివిటీ కూడా
ఈ 2019 నుంచి 2014 మధ్యలో బాగా పెరిగింది. ఏ స్టేట్ అయినా ప్రాస్పర్ అవడానికి ఈ వెల్ఫేర్ ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఇది బాగా అబ్జర్వ్ చేసాం. దీనివల్ల చాలామంది ఈ ఫైనాన్షియల్ బ్రాకెట్లోకి వచ్చారు. మెయిన్గా మిడిల్ క్లాస్ అలాగే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి చాలా బాగా అందాయని చెప్పుకోవచ్చు. అలానే నెగిటివ్స్ కూడా కొన్ని చాలా ఎక్కువే. నార్కోటిక్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి టైంలో ఎక్కువ అవడం, దీంతోపాటు ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కూడా ఎక్కువే. వీటన్నిటికీ మించి మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఈ రిలీజియస్ కన్వెన్షన్ అనేది ఈ 2019 నుంచి 2024 మధ్యలో విపరీతంగా పెరిగాయి. అయితే ఇక్కడ మనం ఫైనల్గా మాట్లాడుకుంటే 2029 ఎలక్షన్స్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా అని క్వశ్చన్ వస్తే దీనికి మనం ఇప్పుడు సమాధానం చెప్పలేము. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కనీసం 3 years అయినా రూల్ చేస్తేనే కానీ దాని మీద మనం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వలేము. ఈ అలయన్స్ గవర్నమెంట్ వెల్ఫేర్ని అలాగే డెవలప్మెంట్ని రెండూ బ్యాలెన్స్ చేస్తూ రూల్ చేసిందంటే ఖచ్చితంగా మళ్ళీ అలయన్స్కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏమాత్రం వెల్ఫేర్లో కానీ డెవలప్మెంట్లో కానీ కొంచెం అటు ఇటు అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం రావచ్చు. ఇంకో విషయం కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఈ అలయన్స్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిందంటే, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ బ్రేక్ అయ్యాయంటే ఖచ్చితంగా 90% జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఎవరేమనుకున్నా ఆయన కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి ప్రస్తావన వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడలేం. అయితే మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఏదైతే ఉందో అది పాలిటిక్స్లోను అలాగే గవర్నెన్స్లోను ఎప్పుడు కంటిన్యూ అవుతానే ఉంటుంది. అయితే ఇక్కడ మీరేమనుకుంటున్నారు? వచ్చే 2029 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా లేదా? మీ ఒపీనియన్ కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అలానే నెక్స్ట్ వీడియో దేని మీద చేస్తే బాగుంటుందో కూడా కింద సజెషన్స్ ఇవ్వండి. మన వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మన నుంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. జై హింద్.